గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఒక లైక్ చేసి వీడియో చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారన్న విషయాన్ని కూడా చెప్పండి. ముందు శ్రీజ గురించి స్టార్ట్ చేసి ఒక్కొక్కళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వైల్డ్ గా ఉన్నారా, ఫన్ గా ఉన్నారా, అసలు షోకి ఉపయోగపడతారా, షోకి మసాలా కంటెంట్ ఇవ్వగలుగుతారా, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చేటట్టు ఉన్నారా? ఇది కామెంట్ బాక్స్ లో చెప్పండి. శ్రీజ ఏమనిపించింది నీకు? శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అని మొత్తం లోకమంతా ఒక రేంజ్ లో నిన్నటి నుంచి ఒక టాపిక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ శ్రీజ మీద అభిమానమా, లేకపోతే శ్రీజ బాగా ఆడుతున్న ఒక పాజిటివ్ ఒపీనియనా పక్కన పెడితే, శ్రీజాని ఎలిమినేట్ చేసిన విధానం మీద మాత్రం ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ శ్రీజ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ లేకపోయినా ఎలిమినేట్ చేసిన విధానం, ఎందుకంటే శ్రీజ డిడ్ సమ్ మిస్టేక్స్ నో డౌట్, కానీ ఎలిమినేట్ చేసిన విధానం మీద మాత్రం చాలా పెద్దగానే ఒక డిబేట్ జరుగుతుంది. ప్రశ్నలు అయితే గొంతెత్తుతున్నారు. గొప్ప విషయం తెలుసా మీకు, స్టార్ మాలో ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. అంటే మనం పోస్ట్ చేస్తుంటాం కదా, ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు ఆ కమ్యూనిటీస్లో మనం మెసేజ్ చేయొచ్చు. స్టార్ మా వాళ్ళు నిన్న సాయంత్రం నుంచి పెడుతున్నారు అవి కామెంట్స్ లో, మనం అందరం పెట్టేవన్నీ అన్ఫేర్ ఎలిమినేషన్, మా ఓట్లకి విలువ లేదా, ఇలా ఏవైతే పెడుతున్నారో వాళ్ళ కామెంట్స్ అన్ని స్టార్ మాలో కమెంట్ వరకు పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటిది అంటే నేను మోడల్ చెప్తాను, అన్ఫేర్ నో డౌట్, కన్ఫర్మ్ గా అన్ఫేర్. అసలు అన్ఫేర్ కాదు. అన్ఫేర్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇది మామూలు వేరే బిగ్ బాస్ లో కూడా జరుగుండొచ్చు, కానీ ఇది మనం దీనికి అసలు ఒప్పుకోము. ఎందుకంటే మనం ఓట్స్ వేసిన ఓట్స్ ఎంత ఉపయోగపడాలి, అసలు మన ఓట్స్ కి వాల్యూ ఉండాలి కదా. అలా అని ఒకటే. ఇంకో విషయం ఏంటి అని అంటే, అది టోటల్ గా అన్ఫేర్. అమ్మాయి మార్చుకొని గేమ్ ఆడుతుంది. ఇక్కడ అమ్మాయిని కావాలని చేయలేదు, అవును కదా. మరి స్టార్టింగ్ నుంచి ఒకవేళ వేరే వాళ్ళు ఓడిపోయి ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా. మరి అలాంటప్పుడు అమ్మాయిని కావాలని చేయలేదు కదా, అది ఒక టాస్క్. అది లాస్ట్ లో అంటారు, అందుకని ఏమని ఏవి మేము ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఎవరు వెళ్తారో తెలియదు, అంతే కదా. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని చెప్పారు. అంటే శ్రీజ ఎలిమినేట్ కాదు, శ్రీజ ప్లేస్ లో ఎవరు ఎలిమినేట్ అయినా అన్ఫేర్ ఇది. అదే శ్రీజ రాగానే వాళ్ళతో కనుక పెట్టుకోపోయి ఉన్నట్టయితే వాళ్ళు కూడా శ్రీజని చేసేవాళ్ళు కాదేమో అని అనిపించింది నాకు లాస్ట్ లో అనిపించింది. అందుకని ఈ అమ్మాయికి నోటిదోలు ఎక్కువ, ఈ అమ్మాయి సైలెంట్ గా ఉన్నట్టయితే పాపం ఈ రోజు హౌస్ లో ఉండేది కదా. అమ్మాయి తప్పు కూడా ఏం లేదు అక్కడ. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ క్వశ్చన్ అడిగిన దాంట్లో కూడా నీ పేరేంటి అని అంటే మాధురి గారు పేరు చెప్పలేదు. జనరల్ గా ఏమైందంటే, నాకు తెలిసినంత వరకు ఏంటంటే, కొంత అమ్మాయికి మంచి పాజిటివ్ ఇమేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా రావడం అన్నది శ్రీజకి చాలా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే మొదటి 2 వారాల్లో శ్రీజ మీద చాలా రకాల నెగిటివ్ ఒపీనియన్స్ వచ్చినాయి. నేను అప్పుడు మీకు చెప్పాను కూడా, మనము ముందు రోజుల్లో ఈ అమ్మాయి కోసం కూడా బాధపడే రోజులు వస్తాయి. బిగ్ బాస్ లో ఏదైనా జరిగింది, కానీ శ్రీజ చేసిన తప్పేందంటే స్టాండ్ బై తీసుకోవడం అన్నది. తన వాయిస్ నేను ప్రశ్నిస్తున్నాను అనే ఒకే కోణంలో, అండ్ బిగ్ బాస్ లో ఉండాలంటే నోరెత్తే అరవాలి అనే ఒకే తెలుసు తప్ప, తనలో ఉన్న ఒక హంబుల్నెస్ ని, రియాలిటీని చూపించలేకపోయింది. కంటెంట్ మాయలో పడిపోయి తనకి ఒరిజినల్ క్యారెక్టర్ ని దెబ్బతీసుకుంది. అది తెలిసే క్రమంలోనే ఇలాంటివన్నీ జరిగింది. అది ఓకే, కానీ కంపల్సరీ నేను ఇప్పటికీ స్ట్రాంగ్ గా బిలీవ్ అవుతున్నాను, శ్రీజ విల్ కమ్ బ్యాక్. రీ ఎంట్రీ పక్కా. మీకు రితికా గుర్తుందా? సేమ్. నాకు తెలిసి 100% శ్రీజ మళ్ళీ లోపలికి వస్తుంది, నో డౌట్. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్ లోనే వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు ఇవన్నీ అని అంటే, ఇప్పుడు అనిపిస్తుంది ఓకే అది అవకాశం నుండి జనాలందరూ వాళ్ళ కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు ఏం కామెంట్ చేశారో వ్యతిరేకంగా, అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి అవి మొత్తం వాళ్ళు డిస్ప్లే చేస్తారు. అంటే యూట్యూబ్ చూపిస్తుంది, అలానే చాలా వాళ్ళ ఛానల్లో చూపిస్తుంది. అంటే కన్ఫర్మ్ గా వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ వెళ్ళి ఉంటుంది. ఇవాళ ఇంకోటి కూడా చెప్తారు, ఫ్లోరాను రీతు అక్కడ ఆడియన్స్ ఓట్ల ప్రకారమే నాకు సార్ అంటారు. మరి ఆడియన్స్ ఓట్ల ప్రకారం వెళ్ళాలిగా. కానీ ఏంటంటే బిగ్ బాస్ థీమ్ మార్చుకుంది. బిగ్ బాస్ కొంత ఏంటంటే ఇలా కూడా జరిగిద్ది, అంటే ఆడియన్స్ చేతిలోనే కాదు, హౌస్ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ చేతిలో కూడా ఉంటది, వాళ్ళని కూడా గెలుచుకోవాలి. వీళ్ళనే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ చేతి చేపించారు కదా. మామూలుగా అయితే హిందీ వాటిల్లో అయితే ఉన్న హౌస్ మేట్స్ డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసి మన దాంట్లో కూడా ఎలిమినేట్ చేశారు. కానీ అదేంటి ఫేక్ ఎలిమినేట్ చేసి మళ్ళీ పంపించారు. కానీ వేరే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తారు
చేస్తున్నారు ఇప్పుడు అసలు ఏంటంటే మామూలుగా. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆడియన్స్ నుంచి వచ్చిన వాళ్ళే, అంటే బయట ఆడ చూసిన వాళ్ళే కదా. కానీ ఏంటంటే ఒరిజినల్ గా ఓటింగ్ ద్వారా వెళ్తే బాగుంటుంది అన్నది మనకు ఇది. ఏదేమైనా శ్రీజాకి ఒక రకమైన ఇమేజ్ పెరిగి మంచి ఇమేజ్ తోనే బయటకు వచ్చింది. పాజిటివ్ బయటకు ఒక వచ్చింది. పాజిటివ్ నోట్ తో వచ్చింది. తను ఏదైతే నెగిటివిటీ ఏర్పాటు చేసుకుందో మొదటి 2 వారాల నెగిటివిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఎరేజ్ చేసుకొని కొంత తను వచ్చే క్రమం అన్నది మళ్ళీ రీఎంట్రీకే ఇది అవ్వచ్చేమని నాకు బలంగా నమ్ముతున్నాను. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గరికి వద్దాం. తను చాలా హంబుల్ గా తీసుకుంది, దాన్ని తీసుకున్న విధానం నచ్చింది నాకు. అవును, అంటే ఏడవకూడదు అని డిసైడ్ అయింది. ఏడుపు వస్తుంది, వాయిస్ లో కొద్దిగా చేంజ్ అవుతుంది, మళ్ళీ వెంటనే మామూలు అయిపోయారు. కానీ ఈ అమ్మాయి కొంచెం బాధ ఎక్కువగానే లోపల ఉండుంటది బాధ. ఒకటి ఒక ఆత్రం ఉంటుంది అమ్మాయి. అలానే ఏంటంటే ప్రతి అవతల వ్యక్తులు అన్ని చెప్పేదంతా తప్పు, దాన్ని తప్పు చేయడానికి మీరు మాట్లాడింది తప్పు, మీ పాయింట్ తప్పు, మీ అభిప్రాయం తప్పు, మీ ఆలోచన విధానం తప్పు. వాళ్ళ ఎంతసేపటికి ఆ అవతల వ్యక్తిలో ఉన్న ఒక పాయింట్ని నెగిటివ్గా ప్రొటెక్ట్ చేయడానికి నేనే కరెక్ట్ అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రోజు కామనర్స్ ఇంట్లోకి వచ్చి నలుగురు వీళ్ళు లోపలికి వస్తారు. దివ్యతో పడ్డపోసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కూడా అమ్మాయి అలాగే రివర్స్ మాట్లాడింది. ఈ రోజు రమ్య అమ్మాయి కూడా ఇలా నువ్వు ఎక్కువగా ఇదవుతావు నువ్వు అని చెప్పేసి అమ్మాయికి పికిల్ ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా అమ్మాయితో కూడా ఎక్కువ వాదన చేసేసింది. అక్కడ ఏమనిపిస్తుంది అంటే మన స్టాండ్ మనం తీసుకోవాలి అన్న మాట వాస్తవమే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటి టైంలో మనం సైలెంట్ గా ఉంటేనే కదా. ఎందుకంటే వాళ్ళు బయట చూసి వచ్చారన్న ఆలోచన, వాళ్ళ అభిప్రాయము ఏదో ఒకటి సరే చెప్తున్నారు కదా అని వినాలన్న ఒక ఇది ఉంటుంది. ఈ రోజు ఆ ఇదే అమ్మాయి కూడా బయటికి రావడానికి కారణం అయ్యింది అని అనుకుంటున్నాను. మంచిదే అయింది దాని మీద ఒక పాజిటివ్. ఎందుకంటే అమ్మాయి కసిగా ఆడింది, చాలా ఫిజికల్ బ్రహ్మాండంగా ఆడింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి సరిగ్గా సమాధానం చెప్పేది ఈ అమ్మాయే. నేను అన్నాను కూడా ఇది కరెక్ట్గా ఈ అమ్మాయి ఇప్పుడుంటే బాగుంటుంది అసలు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళకి టిట్ ఫర్ ట్యాడ్ పెట్టాలన్నా శ్రీజాకి ఒకటే నిజంగా. కానీ ఏంటంటే ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, బాగా నచ్చిన డైలాగ్ పవన్ కళ్యాణ్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. అది తెలియలా ఆ అమ్మాయికి అర్థం కాదు. 24 అంటే వాయిస్ ని ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ ప్రశ్నించాలి. ఎక్కడ మౌనంగా ఉండాలన్నానే అసలు అమ్మాయి డిక్షనరీలోనే లేదు అది. సో అలాగే ఫ్లోరా రీతు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఫ్లోరా ఎలిమినేట్ ఆమె కూడా చాలా బాగా ఎమోషనల్ అయ్యారు. ఆమె జర్నీ కూడా చాలా బాగుంది. ఎక్కడ వీళ్ళిద్దరు ఏదైతే సంజన గారి రిలేషన్ ఉందో అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అలాగే రీతు కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది, బాగా ఇదైంది. నాకు ఇవాళ మొత్తం నేను రీతునే చూస్తా ఉన్నాను అనమాట. అంటే సేవ్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఎంత ఇదిగా ఉన్నా కానీ బానే ఉంది. ఇక ముందు ఇప్పుడు ఇంకా మీరు చూస్తారు, ముందు రోజుల్లో మాట్లాడుకుందాం దాని గురించి. బంధాలు మారిపోతూ ఉంటాయి, కొత్తగా వచ్చిన వాళ్ళతో సరికొత్త బంధాలు ఏర్పడుతూ ఉంటాయి, పాత వాళ్ళతో దూరం అవుతూ ఉంటారు. లేదు ఈ పాత వాళ్ళు కొత్త వాళ్ళుగా మళ్ళీ విడిపోయి వీళ్ళ మధ్య మళ్ళీ బిగ్ బాస్ ఏం పెడతాడో చూడాలి. సరే ఒక్కొక్కరి గురించి వద్దాము. ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ నాట్ ఇన్ ద ఆర్డర్, ఒక్కొక్కరు ఒక రకంగా వద్దాం. ఫస్ట్ ఆ పికిల్స్ తో పికిల్స్ రమ్య మోక్ష ఈ వీళ్ళకి చాలా అవసరం అనిపించింది నాకు. వాళ్ళు రావడానికి ఒక ఇంటెన్షన్ ఉంది. ఒకటి పనిగా చెప్పాలంటే మంచి పబ్లిసిటీ, అసలు మామూలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ రాదు. నాకు తెలిసి ఆ ఇష్యూ జరగకపోతే ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరగకపోతే నాకు ఎవరో తెలియదామా. మాకు తెలీదు. నేను అప్పుడప్పుడు రీల్స్ లో చూసాను అమ్మాయి. నాకైతే అసలు అమ్మాయి పేరు తెలీదు, అమ్మాయి పచ్చళ్ళు తెలీదు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఏదో పచ్చళ్ళు ఇష్యూ జరిగిందని ఒక అప్పుడెప్పుడు ఎవరా ఈమా అని కొంత ఎంక్వైరీ చేసి తెలిసింది. ఇప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత కూడా చాలా మంది తెలిసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది తెలుస్తుంది ఆ పచ్చళ్ళ వ్యవహారం ఏంటి అంటే మంచి ఇది. కానీ ఇది వాళ్ళకి మంచి అవసరం. ఎందుకంటే లైఫ్ లో మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కన్నా కూడా దాన్ని కాపాడుకోవడం అనేది పెద్ద టాస్క్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేస్తే అది పెద్ద తప్పదే. భగవంతుడు వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు, దాన్ని సరిగా వాడుకోలేదు వాళ్ళు, అలా పడేశాడు అంతే. పడిన తర్వాత మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశమే బిగ్ బాస్. అదే చెప్పింది అమ్మాయి, మాకు అవకాశం వచ్చింది, నాన్న చనిపోయిన టైంలో అది. సో గుడ్, మంచి ఇంటెన్షన్తో వచ్చింది. సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ ఇంటి మీద ఎంత పడిందో తనకి తెలుసు, దాని యొక్క ప్రభావం చాలా ఉంది.
కానీ స్ట్రాంగ్ గా కనపడింది నాకు. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా కనపడింది, స్ట్రాంగ్ వాయిస్ ఉంది, మామూలుగా కూడా బోల్డ్ మనిషి ఈ అమ్మాయి. బాగుంటదేమో అనిపించింది. హౌస్ లో కూడా చూడాలి ఈ అమ్మాయికి. లోపలికి వచ్చిన తర్వాత పేర్లు పెట్టమన్నారు కదా, డైరెక్ట్ గా చెప్పేస్తారు. వాయిస్ బాగుంది కానీ కరెక్ట్ గా పెట్టలేకపోయిందేమో. సేఫ్ భరణి గారు ఓకే, ఓవర్ ఏమో మన ఎవరు శ్రీజ, మళ్ళీ అందరూ పడింది అక్కడ, మళ్ళీ తగ్గా పడింది. సెల్ఫిష్ ఏమో డెమోన్, అది అనిపించలేదు నాకు. అలాగే సేఫ్ ఏమో భరణి, ఫేక్ ఏమో దివ్య. అది కొంత డైలమాలో ఉంది. అలా కాదు, తను చెప్పిన డైలాగ్ మంచి పాయింట్, అసలు అది పాయింట్. అదే శ్రీజ కూడా చెప్పింది, సూపర్ పాయింట్. అక్కడ మాత్రం నువ్వు కరెక్ట్ గా ఎవరినైతే పెట్టావో వాళ్ళతోనే ఉంటున్నావు. కానీ అక్కడ దివ్య ఆన్సర్ నాకు అంతగా నచ్చలేదు. ఏమనంటే వాళ్ళ పెట్టారు అలాంటప్పుడు నువ్వు క్లియర్ గుగ్గేం అన్నట్టే కదా. ఇప్పుడు ఆడుతుంది అదే కదా. అవతల అవతల వాళ్ళు ఇప్పుడు బయట చూసి వచ్చావు కాబట్టి ఆడియన్స్ ఎక్కువ మంది అనుకుంటున్నారు కాబట్టి అంటే నీకు లోపలికి వచ్చిన తర్వాత మొదటి వారంలోనే ఒక 2-3 రోజులు తెలిసిపోయింది వాళ్ళు మంచోళ్ళని. తప్పు కదా. నువ్వు అందరితో తిరగాల, నువ్వు బయట నుంచి చూసావు, నువ్వు లోపల వాళ్ళతో కలవాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో ట్రావెల్ అవ్వాలా, అప్పుడు కదా నీకు తెలిసేది. సింపుల్ గా బయట నుంచి వచ్చేసి నాకు నచ్చారు, వీళ్ళు నచ్చలేదు, వీళ్ళతో ఉంటాను అన్నది అది క్లియర్ గ్రూప్ గేమే కదా. అక్కడ సరిగా ఆన్సర్ డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది నాకు. కానీ మంచి పాయింట్ అడిగింది అమ్మాయి. మ్యానిపులేటర్ గా రాము అనేసరికి అంత లేదు రాము అనిపించింది. అదే స్టార్టింగ్ వీక్ లో అలా చెప్పాడు కదా. అలాగే తర్వాత శ్రీనివాస్ సాయి, ఈ అబ్బాయి కూడా స్ట్రాంగ్ గానే ఉంటాడు. కాకపోతే ఏంటి అంటే కొద్దిగా సైలెంట్ గా అనిపిస్తున్నాడు. చూడాలి మరి ఎలా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ అబ్బాయికి. వచ్చే ముందు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయింది, హాస్పిటల్ నుంచి వచ్చాడంటే ఈ అబ్బాయి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ డాన్స్ మామూలుగా నాకు ఇతనిలో ఏదో గోల్కొండ స్కూల్ ఒక సినిమా చూసాను నేను ఇందులో. అంతే, నాకు ఇందులో ఒక ర్యాష్నెస్ ఉంటది, మామూలు ర్యాష్నెస్ ఉండదు. అంటే కళ్ళల్లో అది సినిమాలో అసలు చాలా బాగా కనపడేది. అబ్బాయి చూడగా నాకు ఎందుకో ఒక రకమైన హ్యాపీనెస్ అనిపించింది. ఏది స్క్రీన్ మీద అబ్బాయి అంటే ఇంతకు ముందు వేరే వాళ్ళు అంటారు కానీ మేము చూడలేదు, గమనించి. బేస్ వాయిస్ ఉంటది, బాగుంటది. కానీ ఎక్కడో కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పారు. కానీ అవన్నీ సర్దుకొని ఈ అబ్బాయి గనక సెట్ అయిపోయి బాగా అంటే కలవగలుగుతాడంటావా దెబ్బకి? ఏమో మరి చెప్పలేదు. అంటే తనలో నీకు ఆ జీల్, అంటే నాకు సెకండ్ ఛాన్స్ ఇది, నేను మళ్ళీ జనాలకి ఆ జీల్ ఉంది కానీ ఇప్పుడే తెలియదు. ఆ అబ్బాయి అవకాశం వచ్చిందని వెయిట్ చేస్తాడేమో అని అనుకుంటున్నాను. జనరల్ గా ఏజ్ కుర్రోళ్ళందరూ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఈ మధ్యలో సినిమా వచ్చింది హిట్ సాంగ్, ఇద్దరు పెళ్ళోడను కోర్టు సినిమాలో ఇప్పుడు సేమ్ అలాగ వెదగటానికి ట్రై చేస్తున్న వాళ్ళలో ఒక బాధ, ఒక అవకాశం వచ్చినా కూడా ముందుకెళ్ళలేని ఒక అబ్బాయి. అలాంటి అబ్బాయి తన కెరీర్ కోసం వచ్చాడు. సో తను ఎలా ప్రజెంట్ చేసుకుంటాడు అన్నది చూడాలి. కానీ కసిగానే ఆడతాడేమో అనుకుంటున్నాను నేనైతే. రమ్యకి ఫుడ్ ది ఒక ఇది ఇచ్చారు, ఏది వజ్రమ్మ దాన్ని ఏమంటారు, డైమండ్. అది ఫుడ్ అనమాట. అది ఎవరికైనా ఏ లగ్జరీ ఫుడ్ కావాలన్నా కూడా అడిగినా కూడా బిగ్ బాస్ ఇస్తాడు. ఏదో వెరైటీగా ఉన్నాయి అన్ని, వచ్చిన స్టోన్స్ అన్ని కూడా ఏది కావాలంటే అది ప్రత్యక్షం అయిపోయిద్ది అని అంటున్నారు. మరి ఆ పవర్ ఎలా యూజ్ అవుతుందో, ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని ఎక్కువసార్లు అడిగినా కూడా ఇస్తారు బిగ్ బాస్ అని చెప్పి. బిగ్ బాస్ చేతిలో ఉంటది అది. అదే అడిగితే ఇస్తారంట కంపల్సరీగా. ఏందో బిగ్ బాస్ ఈ సంవత్సరం ఈ సీజన్ అంతా హెల్ప్ చేస్తాను మీకు, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లా ఉంది. కానీ ఒక రియాలిటీ షో అంటే వాళ్ళని కాపాడేదాన్ని, వాళ్ళని హౌస్ లో ఉంచడానికి ట్రై చేస్తాడు గట్టిగా. కానీ ఇవాళ శ్రీజాన్ మాత్రం హౌస్ లో ఉంచకుండా బయటకు పంపించడానికి ట్రై చేస్తాడేమో. అలాగే ఈ అబ్బాయికి బ్లూ ఇమ్యూనిటీ అనమాట. ఇమ్యూనిటీ అంటే అబ్బాయి నామినేషన్స్ లో రాకుండా ఉండటానికి కానీ, లేకపోతే ఎలిమినేషన్ టైంలో ఏమైనా అవ్వకుండా ఉండటానికి కానీ ఈ రెండింటికి బాగా ఉపయోగపడింది. నీకు నచ్చాడా? ఎందుకు పర్లేదు అనిపించిందా? అబ్బాయి చూస్తే హ్యాపీ అనిపించింది. ఆ అబ్బాయి ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూస్ అని చెప్పేదా నాకు తెలియదు, కానీ హ్యాపీ అనిపించింది. ఈ అబ్బాయి చాలా స్ట్రాంగ్ గా ఉండి బాగా ఆడితే గనక చాలా బాగా ఉంటది హౌస్ లో. మొత్తం చూడగా పాజిటివ్ గా అనిపించింది. అలాగే దువ్వాడ మాధురి గారు, వీళ్ళ ఏవి చూస్తే నవ్వొచ్చింది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా బాగుంది. కానీ ఈమె కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అంటే బయట మనము ఉన్నప్పుడు విన్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఈమె వస్తే అమ్మ ఎవరు అంటారు లోపల బొమ్ము అంటారు. నాకు ఆ మాట ఇప్పుడు కూడా గుర్తేసుకుని నవ్వుతాడు. భరణి గారు అంటారు దువ్వాడ అని చెప్పేసి లోపల రాగానే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఒక ఝలక్ తగిలింది, అంటే ఒక భయం వేసింది వాళ్ళందరికీ అని అనిపించింది నాకు. మేబీ అలా బయట ఉన్న ఆమె టాక్ కానీ ఏదైనా కానీ. కానీ
ఈ హౌస్ లో ఆట కూడా అలాగే ఉంటదేమో. నేను జనరల్ కొన్ని విషయాలు నమ్మనండి. ఎలా అంటే స్ట్రాంగ్ గా ఫైర్ స్ట్రోము, లేకపోతే ఇంకో ఏంటి, అమ్మో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు భయంకరంగా ఉంటుంది హౌస్లో చాలా సార్లు విన్నాము. చాలా సార్లు వైల్డ్ కార్డ్స్ అని, మామూలు కార్డ్స్ అని, వీళ్ళందరూ కూడా చన్నా. కానీ వాళ్ళు లోపలగా రాగా లేదా తుస్సుమనేవాళ్ళు, ఏమి చేసేవాళ్ళు సైలెంట్. కానీ మేము చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మనం బయట ఎలా అయితే విన్నామో లోపల కూడా అలాగే ఉంటారేమో అని అంటే అనిపించింది. జనరల్ గా అండి, ఇంతకు ముందు అంటే మనం చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే మన ఫాదర్ వాళ్ళ సీజన్ లో కావచ్చు, సమాజంలో బతికే వాళ్ళం మనం. సమాజం అంటే ఏంటి? చుట్టూ మనుషులు ఉంటారు. ఆ మనుషులు అంటే ఏంటి? మనం ఏ కాలనీలో ఉంటామో, ఏ ఊర్లో ఉంటామో, మన చుట్టూ ఉన్న ఒక ప్రాంతం ఉంటది అంతే. అది దాటితే మళ్ళీ ఇంక వేరే అవును. మనం ఎవరికో తెలియదు. అంటే మనం తెలిసిన ఒక సమాజం ఉండేది మన చుట్టూ. ఆ సమాజంలో, ఆ పేటలో, ఆ ఊర్లో మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. మనం చేసే ప్రతి దాని గురించి కొద్ది సాయంత్రం పూట ఇళ్లలో గుసగుసలు ఉంటాయి. అందరూ తెలిసిందే, పక్కనోడి Gossips. పక్కనోడి ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది, ఆ పేటలో ఏం జరుగుతుంది అన్నది జరుగుతూ ఉంటుంది. అది కామన్ థింగ్ అది. ఇది ఇంతవరకు మన సమాజం చాలా చిన్న ప్రపంచం. కానీ ఇప్పుడు మన సమాజంలో బతకట్లేదండి, సోషల్ మీడియాలో బతుకుతున్నాం. ఈ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే వాడికి తోచింది చెప్పింది, వాడికి తోచినట్టుగా. అందులో సోకాల్డ్ పెద్ద పెద్ద మేధావులు అంటే ఎథికల్ వాల్యూస్ గురించి, జీవితాల గురించి మాట్లాడే ఉంటారు అన్నమాట కొంతమంది. వాళ్ళ లైఫ్లో ఫాలో అవ్వరు, కానీ వేరే వాళ్ళని మాత్రం ఫాలో అవ్వమని చెప్పి వాళ్ళలో చేసే తప్పుల్ని భూతద్దంలో పెట్టి ఒక ట్రెండింగ్, ట్రోలింగ్ అని చెప్పేసి అవతల మనుషుల యొక్క జీవితాల మీద ఆడుకుంటారన్నమాట. ఇది సోషల్ మీడియా ప్రస్తుతం జరుగుతున్న ఒక మన సమాజంలో బతకట్లా సోషల్ మీడియా. అలాగానే ఇట్లాగా సోషల్ మీడియాకి ఒక ఎఫెక్ట్ అయిన వాళ్ళు, కానీ ఎక్కడ బెదర్ల వాళ్ళు, వాళ్ళు ఇద్దరు బెదిరేవాళ్ళు కాదు. తన లైఫ్ కి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మనం చూస్తాం, అదే అంటారు కదా, మనిషి గురించి విన్నది వేరు, చూసింది కూడా కాదు. వాళ్ళతో కొంత ట్రావెల్ చేయాలి, వాళ్ళకి కొంత కూడా కాదు, చాలా ట్రావెల్ చేస్తే తప్ప మనిషి అంటే తెలియదు. అలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంటే వాళ్ళు తప్పులు చేయలేదని చెప్పను నేను, అది మనకు తెలియదు, అది మనం చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఏంటంటే వాళ్ళకే తెలుసు. మంచి అంటే తప్పొప్పులు మనం చూసే విధానం బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకి తప్పు అనిపించేది ఇంకోసారి ఒప్పు అనిపిస్తుంది. మనుషులను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఇటు నుంచి చూస్తే ఓలా కనపడేది, మీరు అటు నుంచి చూడండి మమ్మల్ని, ఇంకోలా కనపడేది. కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి, అది కామన్ థింగ్ వయసు బట్టి. కానీ ఆమె చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు. షీఈ్ వెరీ 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 స్ట్రాంగ్. ఈ షోకి ఆమె ఎంత ఉపయోగపడతారో తెలియదు, కానీ సమ్వేర్ ఆమె కొంత నేను ఇది అని చూపించే ప్రయత్నం అయితే చేయబోతారు. అలానే మంచి స్ట్రాంగ్ బయట. అందులో వైసీపీ గీసీపీ తేడా తీస్తారేమో, అంటే తేడా తీయడం పండుగ చెప్తున్నారు. అంటే మంచి స్ట్రాంగ్ ఉంది, గట్టిగా ఎలిమినేషన్ ఉంటారు, స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే స్ట్రాంగ్ అంటే బయట చాలా స్ట్రాంగ్ ఇది ఉంది. ఎలిమినేట్ అవ్వడానికి అయితే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, కొంతవరకు ఆమెను కాపాడతారు. ఆమెను ప్రూవ్ చేసుకోకపోతే ఎవరేం చేయలేదు, వీళ్ళు కూడా ఏం చేయలేదు. అలాగే ఈమెకి ఇచ్చిన ఒక ఏదైతే గోల్డ్ స్టోను, ఇది ఎలిమినేషన్ ని రద్దు చేసే పవర్ ఇది ఉంటన్నమాట ఆ స్టోన్ లో. అమ్మో, ఇది ఎలిమినేషన్ కూడా రద్దు చేసిందంటే మరి ఇవన్నీ కాదు, కానీ మనం మర్చిపోయాం అసలు ఇమాన్యుయల్ ని పవర్ అస్త్ర వాడమని ఎందుకు అడగలేదు బిగ్ బాస్, అలాగే నాకు సార్ ఎందుకు అడగలేదు? ఎందుకంటే అంటారు కూడా, ఈ పవర్ అస్త్రాన్ని టీం సభ్యులు కూడా మొత్తం మిమ్మల్ని కాపాడే వాడుకోవచ్చు అంటారు. మరి ఎందుకు అడగలేదు? అది అడిగినప్పుడు మరి వాడాలి కదా ఆయన. అది ఇక్కడ కూడా అడగచ్చు, రీతు దగ్గర కూడా అడగచ్చు కదా. ఎందుకు అడగలేదు అన్నది కూడా మొత్తం ఏదో కోరుకున్నారు, ఒకవేళ బయటకు పంపించాలని కోరుకున్నారు. అలాగే నిఖిల్ నాయర్ కూడా, ఈ అబ్బాయి కూడా చాలా స్ట్రాంగ్ గా అనిపించారు. నాకు ఎక్కడ స్ట్రాంగ్ గా అనిపించారంటే క్యాప్టెన్సీ నువ్వు టాస్క్ లో ఫెయిల్ అయిపోయావు నాకు సార్ అనగానే వచ్చేసింది అబ్బాయి, ఫుల్ కోపం వచ్చేసింది. ఫెయిల్ అయ్యావు అనగానే వచ్చేసింది, సరే సార్ సరే అంటే ఇలాంటి రావాలి, ఇలాంటి బయటకు వస్తేనే బాగుంటది కదా. అయితే తను కన్విన్స్ చేయడానికి బాగా ట్రై చేశారు. మధ్యలో శ్రీజ కొంచెం ఇచ్చేసి అడిచేసేటప్పటికి అయితే కళ్యాణ్ కన్విన్స్ అయిపోయాడు, తీసేసేవాడు, పెట్టేవాడు. మన శ్రీజ వాళ్ళు ఉంటారు, తనూజ ఉంటది, వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వీళ్ళే టక్కని తనూజ ఏముంది, టాస్క్ ఏమోరా తీసేసేది, ఇచ్చేసి అని అన్నట్టే అంటున్నారు. కానీ శ్రీజ మాత్రం లేదు 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 అలాగే. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రమ్యకి ఎవరుంటే ఇష్టము అంటే ఎవరు నాకు అది నచ్చలేదండి. భరణి గారు కూడా భరణి గారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అని అనింది అనమాట. వీళ్ళందరూ రేపు పొద్దున భరణికి నామినేషన్ చేస్తారు, నో డౌట్. భరణికి మూడిందే రేపు.
ఆయన అలాగే చేతులారా వాడు చేసుకుంటాడు మరని. అలాగే ఆ దువ్వాడ మాధురి ఆమెకేమో ఇమాన్యువల్ అంటే బాగున్నారు, ఇమాన్యువల్ మిగతా వాళ్ళు ఎవరు నచ్చలేదు అని చెప్పి చెప్పారనమాట. అలాగే నిఖిల్ నాయర్కి ఏమో ఇమాన్యువలే బాగున్నారు. అందరూ మ్యాక్సిమం నాకు తెలిసి ఏ సీజన్ లో కూడా మీరు చూడండి కమిడియన్ కి ఇంత పేరు వచ్చిందా అంటే చాలా మంది జబర్దస్త్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా టాప్ 5 ముందే ఆగిపోయారు. అదే వాళ్ళని కామెడీ పర్సన్స్ లానే చూసాం మనం కూడా. మనం చాలాసార్లు అనుకున్నాం వాళ్ళని కేవలం కామెడీ కోసమే చూస్తున్నామే తప్ప వాళ్ళు టైటిల్ విన్నర్ గా చూడలేకపోతున్నారు ఆడియన్స్ అని. ఫస్ట్ టైం అనమాట. దానికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే చుట్టూ హేమాహేమీలు లేరు, కొద్దిగా కామనర్స్ ఉండటం, సెలబ్రిటీస్ లో కూడా ఆ స్థాయి ఉన్న వాళ్ళు లేకపోవడం. అలానే ఇమ్మాన్యుయల్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాడు, చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా తనని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఇమ్మాన్యుయల్ పటాస్ అనే ఒక షోలో కానీ జబర్దస్త్ లో ఎంత పేరు తెచ్చుకున్నాడని పక్కన పెడితే దానికి రెట్టింపు తన ఒక పర్సనాలిటీని చూపించగలిగాడు. అక్కడ కామెడీని చూపించాడు, ఇక్కడ తన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రతి చోట కూడా నక్క తొక్కేసినట్టు అనిపిస్తుంది నాకు. ప్రతిదీ కూడా తనకి ఫేవరబుల్ గానే జరుగుతుందేమో అనిపిస్తుంది. మేబీ ముందు కూడా అలాగే జరగాలని కోరుకుందాము. అలాగే టాస్క్ ఫెయిల్ ఆయిషా, ఈ అమ్మాయి ఎంత తిక్కగా ఉంది, తిమ్మిరిగా ఉంది, అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, ఎందుకు నవ్వుతుందో అర్థం కావట్లేదు. ప్లేన్ లో వచ్చింది ఆ జెట్ ప్లేన్ తనదేనా కాదంట, వేరే వాళ్ళదంట. అందుకని ఎవరు ఫోటో దిగితే అది మందే కదా సార్. అది కరెక్టే, కానీ ఏదో చెప్తున్నాడు ఆయన మొత్తం నాకు సైడ్ ట్రై చేస్తున్నాడు. అర్థం కావాలి మాకు కూడా, ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుంటే మనకు అర్థమైంది. అంటే నాకు అమ్మాయి మీద ఎలాంటి మిక్స్డ్ ఫీలింగ్ ఏంటంటే డాన్స్ వేసేటప్పుడు భలే ఉంది అనిపించింది. డాన్స్ బాగా చేస్తుంది, స్మైల్ బాగుంది, చలాకీగా ఉంది, ఎక్కడో క్యూట్నెస్ అనిపించింది. అక్కడ నుంచి దిగి స్టేజ్ మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు సన్ చేసినప్పుడు భలే ఉంది, అల్లరిగా ఉంది, హుషారుగా ఉంది అనిపించింది. అక్కడ నుంచి మాటలు ఓపెన్ చేసిన తర్వాత ఏదో తేడాగా ఉంది, ఏదో తేడాగా ఉందంటే అమ్మాయి అలాగా సరే చేద్దాం ఏందో అంటది. మా పిల్లలు మేమైతే ఇంత ఏంటి ఇలా ఏంటి మమ్మీ అమ్మాయి అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని విచిత్రంగా ఉందన్నమాట. అంటే తేడాగా ఉంది అంటే ఆ చలాకీతనంలో ఎక్కడో ఆర్టిఫిషియల్ కనపడింది. న్యాచురల్ ఉన్నది పాపం, కానీ ఎక్కడో ఒక కొని తెచ్చుకున్న ఏదో అలా ఉండాలి, అలా మాట్లాడాలి, ఆ స్మైల్లో కూడా ఎక్కడో అది కరెక్ట్గా జెన్యూన్గా రావటం లేదేమో అన్న ఒక ఎక్కడో నాకు ఒక చిన్న మిస్ఫైర్ కనపడింది. బట్ షీ కెన్ మొత్తం రౌండ్ వేస్తుంది హౌస్ ని, అది మాత్రం పక్క. అలానే కనపడని తెలివితేటలు ఉన్నాయి, అబ్జర్వేషన్ చాలా ఉంది. తను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిని రీతుగో డైలాగ్ కొట్టిద్ది అనమాట. ఏమని మర్చిపోయానంటే నువ్వు కాన్సంట్రేషన్ అంతా అక్కడే ఉంది కదా, పక్కన పెట్టేదో మొత్తం డైలాగ్ కొట్టిద్ది, పక్కన పెట్టు అని చెప్పేసి అన్నట్టు అది చెప్పిద్ది అనమాట. తర్వాత నిఖిల్ నాయక్ పింక్ స్టోన్ ఇస్తారు, అది క్యాప్టెన్సీ కంటెండర్, డైరెక్ట్ గా కంటెండర్ అయ్యే స్టోన్ అనమాట. అది అమ్మో ఎన్ని స్టోన్స్, ఎన్ని పవర్స్. అలాగే ఆయిషాకి పవర్ ఆఫ్ నామినేషన్స్ అంట, అంటే నామినేషన్స్ వేయటానికో నామినేషన్స్ నుంచి బయటికి రావడానికో అదొక పవర్. అలాగే గౌరవ్ గుప్తా, ఈ అబ్బాయి గురించి మాట్లాడుకోవాలంటే ఏం మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎందుకని ప్రతి ఒక్కొక్కరిని వేరే వెరైటీ వాళ్ళని తీసుకొస్తారేమో అని అనిపించింది. కానీ నేను అలా అనుకోవట్లేదండి. యాక్చువల్ చెప్పండి, నాకు సార్ కూడా ఈ అబ్బాయికి బాగా ఉపయోగపడింది స్టోన్, ఈ అబ్బాయి బాగా ఉపయోగపడింది తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అనేది డైరెక్ట్ క్వశ్చన్ అంటే మనం క్వశ్చన్ పేపర్ మనకి ఇస్తున్నారు, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ రాస్తున్నాము, మనం రాసింది రైటా రాంగా అని డైరెక్ట్ గా టీచర్ అడగచ్చు అనమాట. సలహా కూడా ఇస్తారు మనకి, ఇంతకు మించి బెస్ట్ అవకాశం ఇంకేం కావాలి చెప్పండి. కానీ ఆ అబ్బాయికి తెలుగు మాట్లాడడం తక్కువ, వింటాం. ఎలా వింటున్నా అంటే చాలా జాగ్రత్తగా వింటున్నాడు. నాకు సార్ మాట్లాడేటప్పుడు మీరు అబ్జర్వేషన్ చూడండి, చాలా క్లియర్ గా ట్రై చేస్తున్నాడు అన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు కూడా వీడికి అర్థం కాలేదు, అబ్బాయికి అర్థం కాలేదు అని చెప్పేసి అంటారు నాకు సార్. అక్కడ దివ్యాకి ఇస్తారు ఒక ట్రైనింగ్ అమ్మ, వచ్చే వారం వచ్చేటప్పటికి తెలుగు బాగా మాట్లాడాలి అని చెప్పేసి అంటారు అనమాట. వీళ్ళలో ఆయిషాకి, అలాగే మాధురి గారికి, అలాగే నిఖిల్, రమ్య, వీళ్ళు ముగ్గురు శ్రీజాని చేస్తారు. వీళ్ళు ముగ్గురికి పడినదే. అలాగే గౌరవ్కి, అలాగే సాయికి, వీళ్ళిద్దరికి మాత్రం సుమన్ గారిని వేశారనమాట. వీళ్ళ చేతుల మీదుగా అమ్మాయి ఎలిమినేషన్ అన్నది జరిగింది. ఇక్కడ ఎందుకు ప్రశ్నించలేకపోయింది నాకు శ్రీజ అనిపించింది. ఎలిమినేషన్ ఎట్లా, ఏంటి ప్రాసెస్ ఏంటి అడగచ్చు. బిగ్ బాస్ వెళ్ళిపోయేటప్పుడు అంత ప్రతిదాన్ని అడగగలిగే శ్రీజ ఏంటి, నాకు ప్రతిదాని రీజన్ అడిగేది కదా శ్రీజ. అక్కడ కూడా కంపల్సరీ బిగ్ బాస్ అడగాల్సింది రీజన్ ఏంటి అడిగితే బ్రహ్మాండంగా ఉండేది.
ఏంటి రీజన్? ఇలా కూడా ఇలా మా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉన్నాయా లేవా? ఎందుకు అన్నిటికీ రాసుకునే పంపిస్తారు, ఏది ఎప్పుడు ఎట్లా అదే కదా, ఓటింగ్ ప్రకారం పంపిస్తాము ఎలిమినేషన్ ని అని కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాస్తే మీరు తప్పేది. కానీ నాకు తెలిసి చాలా రాసుంటారు, అందుకని చాలా సార్లు సందం పెట్టుకుంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అమ్మో పట్టుకుంటారు, లాపాహిండ్లు పట్టుకుంటారు అని. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఏ క్షణానైనా ఎప్పుడైనా మిమ్మల్ని బయటికి పంపించే హక్కు మాకుంటది అని ఒక హోల్డ్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అన్ఫైర్, బయటికి పంపించిన విధానం అన్ఫేర్, నో డౌట్. అలానే బయటికి పంపించేటప్పుడు తనకు మంచి ఇమేజ్ పెంచారు, పాజిటివ్ గా వచ్చింది. నెంబర్ 2 రీకాల్, మళ్ళీ పిలవచ్చు. అలాగే ఆయిషా అమ్మాయిను ఎవరు రీతు ఫ్రెండ్స్ మేబీ అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే వాళ్ళ ఏదో తొందరగా ఫస్ట్ వెళ్ళి కూడా తెలుసు వాళ్ళకి, లేదు ఎవరు అని అన్నట్టే ఉన్నారు. మరి సరే, ఫ్రెండ్ గా డెమోన్ కూడా చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంట అమ్మాయికి, ఎవరికి, శ్రీజాకి. ఆ విషయం ఇన్ని రోజులు హౌస్ లో నుంచి కూడా మనకు తెలియదు, ఎక్కడ కూడా దాని గురించి చెప్పలా. అలాగే గుడ్ ఎవరు, రీతు, తనుజ, రాము. నాకు ఎటువంటి ఇది లేదు రీతుతో, మనకేమి అదే ఎనిమిలాగా, అదే లాస్ట్ చెప్తా కదా, నాకు ఎందుకో టార్గెట్ చేస్తుంది రీతు అని అడిగిద్ది కదా, నాకేం లేదు, అమ్మాయి జోక్స్ వేస్తుంటే మేము నవ్వుతూ ఉంటాం, అలాంటి ఏం లేదని గుడ్ అని పెట్టింది. అలాగే ట్రస్ట్, కళ్యాణ్ చాలా బాగా ఎమోషనల్ అవుతాడు, ఎందుకనంటే ప్రియా వెళ్ళిపోయిన తర్వాత ఒక సపోర్ట్గా నిలబడింది ఒక శ్రీజ మాత్రమే అబ్బాయికి. ఇప్పుడు అమ్మాయి కూడా వెళ్ళిపోవడం వల్ల అబ్బాయి నిజంగానే లోన్లీగా ఫీల్ అవుతాడేమో అని అనిపించింది. అలాగే రియల్, సంజన గారిని రియల్ అసలు ఏం లేదు సార్, అమ్మాయి రియల్గా ఉన్నారు, ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు, ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు, చాలా రియల్ ఆమె అని చెప్పేసారు. అలాగే స్ట్రాంగ్ ఇమాన్యుయల్ చాలా స్ట్రాంగ్, అతను బాగా ఆడుతున్నాడు, ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. అలాగే ఎనిమి భరణి, ఆయన గురించి తెలుసు, నన్ను ఏదో టార్గెట్ చేశారు, నన్ను ఏదో ఇచ్చేశారు, నన్ను దూరంగానే పెట్టారు. అదంటే నేను చెప్పాను కదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఆడపిల్లలందరిలో కూడా నువ్వే చాలా స్ట్రాంగ్ అని, అదే అన్న స్ట్రాంగ్ అని నువ్వు చాలా ఎక్కడో చాలా దూరం పెట్టేసావేమో అని అనిపించింది నాకు అని చెప్పేసి డైలాగ్ బాగానే వేసింది. అలాగే వీక్ సుమన్ గారు, అలా కాదు నువ్వు గొంతెత్తి మాట్లాడాలి అనే విషయంతో ఆయనకు కూడా కొంచెం క్లియర్ చేసింది. ఫేక్ దివ్య, నీకు నాకు అసలు సెట్ అవ్వలేదు, మాట్లాడలేదు, నేను ఫేక్ అని. కానీ ఈ అమ్మాయి బయట వాళ్ళు చెప్పినట్టు బయట ఆట చూసి లోపలికి వచ్చి వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి వాళ్ళతోనే బాండింగ్స్ పెట్టుకుంది అని చెప్పేసి శ్రీజ అదే పాయింట్ తీసింది. మేబీ శ్రీజ హౌస్లో ఉన్నట్టయితే రేపు నామినేషన్ పాయింట్ కూడా అదే అయి ఉండేదేమో అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇట్లా ఇవాళ ఎపిసోడ్ అలా జరిగింది. రేపటి నుంచి రమ్య మోక్ష దివ్యాకి చెప్పిన పాయింట్ కానీ చివరిలో వచ్చినప్పుడు శ్రీజ చెప్పిన పాయింట్ మేబీ దివ్య ఆలోచనల్లో పడచ్చు. దివ్య బయట నుంచి వచ్చింది కాబట్టి కన్ఫర్మ్ గా బయట ఏమనుకుంటున్నారు నా గురించి అని ఆలోచన ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫర్మ్ గా పర్సెప్షన్ ని గుర్తుపట్టచ్చు. ఇవాళ మీరు పనిలో తనుజ కూడా మధ్యలో లేసి ఎమోషనల్ గా ఒక మాట అడిగింది, నాకు సార్ మీరు ఆ రోజు చెప్పింది నాకేనా లేదు బంధాలు ఉన్న వాళ్ళందరికేనా అని ఒక క్లారిఫికేషన్ తీసుకుంది. అది ఎవరు అన్నారంట, ఏం మాట అన్నారో అది మనకు తెలియదు. ఇక్కడ ఏమీ లేదు, అక్కడ చాలా సింపుల్. అక్కడ ఏంటంటే బంధాలలో వల్ల ఇబ్బంది పడుతున్నారు, మీరు బంధాలు ఉండొద్దు అని. అంటే ఇండైరెక్ట్ గా ఇది ఎలా అర్థం చేసుకున్నారు వాళ్ళు, భరణి నువ్వు తనుజాతో ఉండొద్దు, దీనివల్ల నీ ఆట పోతుంది అని ఒక వెర్షన్ ఆఫ్ ఏదైనా ఒక డైలాగ్ వస్తే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది నా గురించి కాదు, నాకన్నా గొప్ప అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ, అందరికీ చెప్పారు. అంటే భరణి నీ ఆట కేవలం తనుజా వల్ల కాదు దివ్య వల్ల కూడా జరుగుతుంది, నువ్వు అది కూడా చూసుకొని భరణికి చెప్పారు. ప్లస్ ఇది మా ముగ్గురికే కాదు, ఇక్కడ ఇంకా చాలా మందికి ఉన్నది క్లారిఫికేషన్, తనుజాకే చెప్పారా అందరికీ చెప్పారా అని. అది కొంత తను ఆ క్లారిఫికేషన్ తీసుకుంది. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మళ్ళీ అదే మైండ్ లో పెట్టుకొని మళ్ళీ అది బాధపడటం కన్నా అది క్లియర్ చేసుకోవడం మంచి. కొంత టెన్షన్ పడింది ఇవాళ, అంటే వీళ్ళందరూ వస్తుంటే ఎక్కడో తనుజాలో ఒక చిన్న భయం, ఫియర్, టెన్షన్ కనపడింది. మన రీతు మాత్రం వచ్చే ఒక్కొక్కరు ఒక ఐటమ్ లాగా వస్తుంది అనమాట, ఎవర్రా బాబు వీళ్ళంతా అన్నట్టుగా చూస్తుంది. అలానే ఇమ్మాన్యుయల్ కొంత స్టెబుల్ గా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో టెన్షన్ ఉంది. అలానే రీతు కాదు సంజయ్, అంటే మన శ్రీజ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, డెమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏమేమి ఇచ్చారు, వీళ్ళ అస్త్రాలు ఏంటి, వీళ్ళకి ఉపయోగం ఏంటి, ఇలా చూసుకుంటూ వస్తున్నారు కామ్ గా. ప్రస్తుతానికి సంజన గారు కూడా మొత్తం ఒక రౌండ్ వేస్తారు, వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. బాగుంటది. ఈ వీక్ అంతా మనకి చాలా ఎక్సైటింగ్ గా ఉంటది.
ఎందుకంటే కొంత ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరుగుతుంది బయట తెలుసుకోవాలని చెప్పి వీళ్ళందరూ వాళ్ళతో ఒక టైప్ అవుతారు. అవును, రేపు వచ్చే ప్రోమో కూడా చూసుంటే బాగుంటది మనకు. వాళ్ళు కొంత చెప్పి కొంత చెప్పక ఇది చేస్తారు. నామినేషన్స్ నెక్స్ట్ డే కాబట్టి మంచి ఫైర్ ఉంటది. 4 రోజులు మళ్ళీ వీకెండ్‌కి మనం యథావిధిగా చూస్తాం హౌస్‌ని. ఆ. అంటే వాళ్ళకి అంతా పాతలానే కనపడతారు. అవును. అవును. ఒక వీక్ మాత్రం అలా ఉంటారు. సో, అది ఫ్రెండ్స్, లైవ్ చూద్దాము. లైవ్‌లో ఏం జరిగిందో నైట్ మాట్లాడుకుందాం మళ్ళీ. అసలు ఏం జరుగుతుంది? నేనైతే ఎప్పుడు వీడియో ఆపేసి ఎప్పుడు ఈ లైవ్ చూద్దామా అన్న రందిలోనే ఉన్నా నేనైతే. అసలు ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారు హౌస్‌లో అని. సో, చూద్దాము, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.